హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, స్టోరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్దాం. మరి ఈరోజు కథ చెలియా నిన్ను చేరా, ఎపిసోడ్ నెంబర్ 1. ఇక స్టోరీలోకి వెళ్తే, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, బాయ్ నానమ్మ, బాయ్ తాతయ్య, బాయ్ అత్త అని పక్కింట్లో నుండి పింకీ మాటలు, కాదు కాదు అరుపులు విని, రాక్షసి నా మీద కక్ష కట్టింది, అందుకే నేను వినాలని కావాలని ఇంత గట్టిగా పిలుస్తుంది. దాని అరుపులు విని నేను ఉడుక్కోవాలనే కదా నీ ప్లాన్. చెప్తాను పింకీ, నీ సంగతి చెప్తాను. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నీకు సినిమా చూపిస్తాను అని తనలో తనే కొనుక్కుంటూ కాస్త విసుక్కుంటూ ముసుగు తీసింది రాధిక. లేచావా? ఏంటి మేడం, ఈరోజు మీరు కాస్త త్వరగా నిద్రలేచినట్టున్నారు అన్నది రాధికని చూసిన ఆమె తల్లి నీలవేణి. అన్నీ తెలిసి ఏం తెలియనట్టు అడగకు. ఆ రాక్షసి పింకీ కావాలని నా రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి మరీ చెప్తుంది అందరికీ బాయ్ బాయ్ అని. ఏడ్చినట్టు కాస్త తలిగినట్టు కొంచెం కోపంతో చెప్పింది రాధిక. చిన్నపిల్ల, దాంతో నీకెందుకే గొడవలు? అదేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటుంది అందరికీ, అది నీకోసమే అని ఎందుకు అవుతుంది అన్నది నీలవేణి రాధికతో. ఒక్క విషయం, అది చిన్నపిల్ల కాదు. ఇంకో విషయం, అది కావాలని చేస్తుంది. అయినా అది 3rd క్లాస్ చదువుతుంది. ఇంకేంటి చిన్నపిల్ల? నిన్న సండే అని ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నాం కదా. అదేదో కార్టూన్ సినిమా చెప్పింది. నేను కాదే అని ఇంకో సినిమా చెప్పాను. దాని మాట వినకుండా నేను చెప్పిన సినిమాకి తీసుకువెళ్ళాలని దానికి కోపం. అందుకే కావాలని నా వీక్నెస్ చూసి దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు కాదు దాని సంగతి, అది స్కూల్ నుంచి రాని అప్పుడు చెప్తా అన్నది రాధిక వాళ్ళమ్మతో. రాధిక బాధ ఏమిటో తెలిసిన వాళ్ళమ్మ చిన్నగా నిట్టూర్చి, సర్లే కానీ ఎలాగో త్వరగా లేచావు కదా, తొందరగా రెడీ అయితే కనీసం కాలేజ్ కన్నా టైంకి వెళ్తావు, లేకపోతే పావు గంట అరగంట క్లాస్కి లేటుగా ఉండటం నీకు అలవాటైపోయింది అని క్లాస్ చెప్పే వాళ్ళతో ఎక్స్ట్రా క్లాస్ వినాలి అన్నది నీలవేణి కిచెన్లోకి వెళ్తూ. అవును, నేను క్లాస్కి వెళ్ళగానే సార్ నాకు త్వరగా రమ్మని గీతోపదేశం చేయటం, నేను సరేనంటూ తల ఊపటం ప్రతిరోజు జరిగేదే అని అన్నది రాధిక. ప్రతిరోజు అలా చెప్పించుకోకపోతే త్వరగా వెళ్ళొచ్చు కదా అంది నీలవేణి. చెప్పే ఆయనకి వినే నాకు లేని బాధ మధ్యలో నీకెందుకమ్మా? అయినా ఆయన అనడం నేను వినడం మాకేమీ కొత్త కాదు, వినే వాళ్ళకి కొత్త కాదు అంది రాధిక. అలా ఎప్పుడూ అనిపించుకోకపోతే కాస్త బుద్ధిగా ఉండొచ్చు కదా అంది నీలవేణి. నా బుద్ధి చదువు సంగతి నేను చూసుకుంటా, నీకెందుకు టెన్షన్? నీకు కావాల్సిందల్లా నేను పాస్ అయ్యి సర్టిఫికెట్ తీసుకోవటం, అది తెచ్చి నీ చేతిలో పెడతా. నువ్వు టెన్షన్ పడకమ్మా నా చదువు గురించి అంది రాధిక. నీ చదువు గురించి నాకు కాక ఇంకెవరికి ఉంటుంది టెన్షన్? ఉన్నదిద్దరం. నేను పెద్దగా చదువుకోలేదు, ఏదో 4 డబ్బులు ఉన్నాయి కనుక ఇప్పుడు మనకి జరిగిపోతుంది. నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంటే ఆ తర్వాత నీకు పెళ్లి చేసి అని ఇంకా ఏదో నీలవేణి చెప్పేంతలో, స్టాప్ స్టాప్ స్టాప్, అక్కడితో ఆగిపో. నా చదువు ఉద్యోగం అంతవరకు నీ ఇష్టం. ఆ తర్వాత పెళ్లి గురించి కండిషన్స్ చెప్పకు, నేను ఒప్పుకోను. నాకు నచ్చినట్టే చేస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఫోర్స్ చేయకు. కావాలంటే నువ్వు చెప్పినట్టు మంచి జాబ్ కొడతాను, ఇంకో 2 గంటల్లో ఎక్స్ట్రా చదివేనా అంటూ కాస్త ముద్దు ముద్దుగా రాధిక వాళ్ళమ్మ మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్పింది. అప్పటి వరకు ఏదోలా ఉన్న నీలవేణి రాధిక ముద్దు మాటలు వింటూ, ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నతనం పోనే లేదు నీకు అని ప్రేమగా ఆమె చెంప మీద చేవేసి, సరే త్వరగా రెడీ అయ్యిరా, జీడిపప్పు వేసి ఉప్మా చేస్తాను, తినేసి వెళ్ళిపోదువు అంది నీలవేణి. ఉప్మాలో కాస్త జీడిపప్పు ఎక్కువెయ్యి అని వాళ్ళమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టేసి రెడీ అవ్వటానికి వెళ్ళింది రాధిక. పెళ్లి గురించి రాధిక ఆలోచనలకి నీలవేణి మనసు భారంగా అయింది. రాధిక రెడీ అయ్యొచ్చి తన ప్లేట్లో ఉన్న జీడిపప్పు ఉప్మాని చూసి అని వాసన ఆస్వాదిస్తూ, ఆహా, ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి నీ చేతి ఉప్మా తినిపిస్తే ఇది వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది అని వాళ్ళమ్మకి కాంప్లిమెంట్ ఇచ్చి తినేసింది రాధిక. రాధిక మాటకి నవ్వి బాక్స్ తెచ్చి రాధిక ముందుంచింది నీలవేణి. అబ్బా, నా మనసులో మాట భలే కనిపెడతావు కదా నేను చెప్పకుండానే. అసలు అమ్మంటే ఏవేవో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాల్సిన పనిలేదు, సింపుల్గా నిన్ను చూపిస్తే చాలు అని నీలవేణి బుగ్గ మీద ముద్దు పెట్టింది రాధిక. సర్లే సర్లే, నీ వేషాలు నాకు తెలియదు కాదు కానీ ముందు బయలుదేరు, టైం అవుతుంది అని కిచెన్లోకి వెళ్ళింది నీలవేణి. రాధిక బుక్స్తో పాటు ఉప్మా బాక్స్ కూడా పెట్టుకుని, రేయ్ నందు వస్తున్నా,
నీకోసం తెస్తున్నా నీ ఫేవరెట్ ఐటెం అని తన క్లోజ్ ఫ్రెండ్ గురించి అనుకుని కాలేజ్కి స్టార్ట్ అయింది. రాధిక, నందు క్లాస్మేట్స్. 4 సంవత్సరాల క్రితమే ఒకరికొకరు పరిచయం. ఈ 4 ఏళ్లలో మరీ ముఖ్యంగా గత 2 సంవత్సరాలలో ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. రాధిక మామూలుగానే అంత త్వరగా ఎవ్వరిని దగ్గరికి రానివ్వదు. ఫ్రెండ్స్ అంటే చాలా కొద్ది మంది మాత్రమే. అందులోనూ క్లోజ్ ఫ్రెండ్ అంటే అది నందునే. రాధిక కాలేజ్కి కరెక్ట్ టైంకే చేరింది ఆ రోజు. ఈరోజు ఏ ఊరో మునిగిపోవటం ఖాయం అనే మాట విని వెనక్కి తిరిగి చూసింది రాధిక నవ్వుతూ. ఏ ఊరో మునిగిపోతే నీకొచ్చే నష్టం ఏమీ లేదుగా అంటూ తన బ్యాగ్లో నుండి బాక్స్ తీయటానికి చేయి లోపలికి పెట్టింది రాధిక. ఒక్క నిమిషం అని రాధిక చేయి దగ్గరే తన చేయి పెట్టి ఆహా అని బాక్స్ ఓపెన్ చేయకుండానే దానిని దగ్గరికి తీసుకోగానే వాసన పట్టి ఉప్మానా, జీడిపప్పు ఎక్కువేసిందా ఆంటీ అంటూ మూత తీసి బాక్స్లోనే ఉన్న స్పూన్తో ఒకసారి నోట్లో పెట్టుకున్నాడు నందు. ఏ ఎప్పుడూ ఆంటీనే చేస్తుందా, ఈసారి నేనే చేశా అంది రాధిక నందు ఇష్టంగా తింటం చూసి. నా దగ్గర నీ తెలివితేటలు పనిచేయవు తింగరబుచ్చి. నీ సంగతి నాకు తెలీదా? పేరుకి ఆడపిల్లవి, మగరాయుడికి ఏ మాత్రం తీసిపోని నువ్వు వంట చేసావంటే నమ్మాలా? అది నేను. పోవే అంటూ రాధికతో మాట్లాడుతూనే బాక్స్ మొత్తం ఖాళీ చేసి తిరిగి రాధిక బ్యాగ్లో పెట్టాడు నందు. నీకెలా తెలుసురా అది మా అమ్మే చేసిందని, నేను అబద్ధం చెప్పానని అంది రాధిక. నందు నవ్వి రాధిక భుజం మీద చేయి వేసి 4 ఏళ్ల నుండి చూస్తున్నా, నువ్వేంటి అని నాకు తెలీదా? అయినా నువ్వెవరైనా వండి పెడితే తినే రకమే కానీ ఇంకొకరికి వండే రకానివి కాదు కదే, మన టైపే కదా అంటూ క్లాస్ వైపు నడిచాడు నందు రాధిక వెంట. నీకిప్పుడు అబద్ధం చెప్పాలనుకున్నా, కానీ నువ్వు కనిపెట్టేస్తున్నావు. నాకు సరిగ్గా రావటం లేదు నందు అంది రాధిక. ఇప్పుడే కాదు, నీకెప్పటికీ రాదు అన్నాడు నందు. ఏంటి ఉప్మా అంత ఫాస్ట్గా తినేసావు? హాస్టల్లో తినకుండా వచ్చేసావా అడిగింది రాధిక. అన్నాడు. అంత డబ్బులు పోసి మీ వాళ్ళు నిన్ను అంత మంచి హాస్టల్లో ఉంచితే తినకుండా వచ్చావా అంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను తినకుండా వచ్చానన్నా లేక మనీ వేస్ట్ అవుతుందనా అన్నాడు నందు. రెండూను. ఇంత టైం వరకు తినకుండా ఉంటే ఎలా? క్లాస్లో చెప్పేవైనా మన బుర్రలోకి ఎక్కాలి కదా, తినకుండా వస్తే ఎలా అంది రాధిక. నందు రాధిక వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు, నోటికి ప్లాస్టర్ వేస్తా అన్నట్టు. అది అర్థమైన రాధిక ఇంకొక్కటే అని అంటూ ఇంట్లో వాళ్ళ మీద బెంగగా ఉందా అంది. అని రాధిక వైపు చూసి నవ్వి నీ ప్రశ్నల పరంపర అయిపోతే క్లాస్కి వెళ్దాం అన్నాడు నందు. నందు వెంట సైలెంట్గా నడిచింది రాధిక. కానీ ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకున్న లెక్చరర్ ఆ రోజు క్లాస్కి రాలేదు. చా, కనీసం నేను వచ్చిన రోజైనా సార్ వస్తే బాగుండేది. ప్రతిరోజు నేను లేట్గా రావటం, ఆయన నాకు అక్షింతలు వేయటం అందరూ చూశారు. ఈరోజు నేను ముందే వస్తే ఆయన షాక్ అవుతాడు అని నేననుకుంటే సార్ రాలేదు. పైగా సార్ రాకుండా నాకు షాక్ ఇచ్చాడు అని నందుతో బాధగా అంది రాధిక. ఇప్పుడు అర్థమైంది నాకు, మునిగింది ఊరు కాదు మన లెక్చరర్ అని అన్నాడు నందు నవ్వుతూ. అంటే ఏంట్రా? నేను టైం కంటే ముందు రావటం సార్ చూడలేడా? సార్కి ఏదైనా అయ్యి ఉంటుందా అంది రాధిక కాస్త కోపంగా. నువ్వు కోపంగా అన్నా కూడా నాకెందుకో ఎక్కడో కొడుతుందే, ఖచ్చితంగా ఏదో జరిగింది అన్నాడు నందు. నిన్ను అని రాధిక నుంచుని ఏదో అనేలోగానే వేరే లెక్చరర్ వచ్చారు క్లాస్లోకి. అతన్ని చూడగానే రాధిక నందు సైలెంట్ అయ్యారు. ఏంట్రా ఈ సార్ వచ్చాడు, ఆయనే రాలేదు అడిగింది రాధిక కాసేపటి తర్వాత. ఏమో నాకేం తెలుసు, అంతగా తెలుసుకోవాలంటే ఆయన్నే అడుగు, మీరెందుకు వచ్చారు సార్ అని అన్నాడు. రాధిక క్లాస్ వినకుండా ఏంటి నీ డిస్కషన్ అన్నాడు లెక్చరర్ చిన్నగా రాధిక నందు గొనుకుతూ ఉన్నట్లు అనిపిస్తే. నథింగ్ సార్, సారీ అంటూ మెల్లిగా చెప్పి కూర్చుంది రాధిక. మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయ్యి లంచ్ కోసం క్యాంటీన్ వైపు వెళ్లారు నందు రాధిక. తనకి రాధికకి ఫుడ్ తీసుకువచ్చి రేపటి నుండి నువ్వు నీలానే ఉండవే అన్నాడు నందు. అంటే నాకు అర్థం కాలా అన్నది రాధిక నందుని చూస్తూ. పాపం మన సార్ ఈరోజు ఎందుకు రాలేదో తెలుసా అన్నాడు నందు రాధికకి ప్లేట్ ఇస్తూ. ఎందుకు అన్నది రాధిక కాస్త ఎక్సైట్ అవుతూ. తలకి దెబ్బ తగిలిందంట అన్నాడు నందు జాలిగా. ఎలా, ఏమైంది అని అడిగింది. అదేంటే, ఎవరికైనా బాలేదు అంటే ముందు అయ్యో పాపం అని అనుకొని ఆ తర్వాత ఏమైందని అడుగుతారు కదా, కనీసం సార్ మీద కొంచెం కూడా జాలి లేదే నీకు అన్నాడు నందు. అయ్యో పాపం, ఇప్పుడు అన్నాను కదా, అసలు మ్యాటర్ చెప్పు, సార్ తలకి దెబ్బలా తగిలింది అని అడిగింది రాధిక ఇంకాస్త ఆతృతగా. కాలేజ్కి బయలుదేరుతుంటే పక్కింట్లో బయట ఎవరో దిష్టి తీసే కొబ్బరికాయ గట్టిగా కొట్టారంట. అది ఎగురుతూ వచ్చి సార్ తల మీద ల్యాండ్ అయ్యేసరికి
సార్ ఈరోజు కాలేజ్కి రాలేదట అన్నాడు నందు. రాధిక ఒక్కసారిగా నోటి మీద 2 చేతులు పెట్టుకొని ఊపిరి బిగబట్టి అలానే ఉంది. అది చూసిన నందు, నీ వేషాలు నా దగ్గర వేయకు. నవ్వొస్తుంది కదా నీకు? అయితే కాసేపు నవ్వు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. అలా ఊపిరి బిగబట్టి పిచ్చి పనులు చేయకు అన్నాడు. నందు మాట వినగానే ఒక్కసారిగా నోటి మీద నుండి చేతులు తీసి పక్కున నవ్వింది రాధిక. నందు తననే సీరియస్గా చూస్తుండటంతో నవ్వటం ఆపింది. నువ్వెలా మిరపకాయలా మండిపోతావని నేను నోరు మూసుకుంది అంది మెల్లగా. సరే సరే ముందు తిను అన్నాడు నందు తను కూడా లంచ్ చేస్తూ. నందు చెప్పాడని తింటుందే కానీ తన ఊహలో మాత్రం ఆ కొబ్బరికాయ ఎలా వచ్చి సార్ తలకి తగిలింటుందో ఒక విజువల్ వేసుకుంటుంది రాధిక. రాధిక ఏం ఆలోచిస్తుందో అంచనా వేశాడు నందు. ఈ కొన్నాళ్ళు కాస్త ఆ విజువల్స్ ఆపి చదివితే కాలేజ్ నుండి బయటపడచ్చు. ఆ తర్వాత ఏదో ఒక జాబ్ దొరుకుతుంది అన్నాడు. నందు మాట సగమే విని ఆ ఊహల నుండి బయటికి వచ్చి, నీకేం, నీ వెనక బాగానే ఉందిగా, నువ్వు కొత్తగా ఉద్యోగం చేసి ఇంట్లో ఎవరిని ఉద్ధరించాలి అన్నది రాధిక తింటూ. నేను చెప్పేది నా గురించి కాదు, తమరి గురించి అన్నాడు నందు రాధిక ప్లేట్లో ఉన్న కర్రీ తన ప్లేట్లోకి తీసుకుంటూ. ఆపరా బాబు, పొద్దున్నే మా అమ్మ రాగానే చెప్పాల్సిన క్లాస్ మానుకొని నాకు స్పెషల్ క్లాస్ చెప్పే సార్. ఇప్పుడు నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆ పింకీ, మీ అందరికీ నేను స్కూల్ పిల్లలా కనిపిస్తానేమో, క్లాస్ తీసుకుంటూనే ఉంటారు అన్నది రాధిక ఏడుపు మొహం పెట్టి. మేం చెప్పేది నీకోసమే కదే, అయినా మాతో చెప్పించుకున్నా ఒక రకంగాని పోయి ఆ చిన్న పిల్ల పింకీతో కూడా చెప్పించుకుంటున్నావంటే నిన్నేమనాలో కూడా తెలియటం లేదు అన్నాడు నందు కాస్త సీరియస్గానే. నీకు తెలుసు కదా పింకీ నా ఫ్రెండ్ అని. చెప్తే చెప్పిందిలే, అదేం చెప్పినా తిట్టినా నేనేమనుకోను. కాసేపటి తర్వాత ఇద్దరం కలిసిపోతాం మళ్ళీ అంది రాధిక. ఆయన నందు ఇంకాస్త గట్టిగానే ఉన్నాడు. అది చూసిన రాధిక, అర్థమైంది, నువ్వు కోరుకున్నట్టే రోజు కంటే ఇంకొంచెం ఎక్కువసేపు నేను చదువుకోవాలి. మా అమ్మ కోరుకున్నట్టు మంచి జాబ్ కొట్టాలి. సార్ కోరుకున్నట్టే కాలేజ్కి టైంకి రావాలి అని చెప్పుకుంటూ పోతుంది రాధిక ఏదో ప్రతిజ్ఞ చేస్తున్నట్టు. రాధిక సీరియస్గా అలా చెప్పుకుపోతుంటే నవ్వాడు నందు. నందు నవ్వగానే, అమ్మయ్య నవ్వావా, నువ్వు అలా సీరియస్గా ఉంటే నాకు కాళ్ళు చేతులు కట్టేసి మరీ ఇష్టం లేని క్లాస్ వినమన్నట్టు ఉంటుంది అంది రాధిక నవ్వుతూ. ఈ మాటలకి మాత్రం తక్కువే ఉండదు, కడుపు నిండా మాటలే అన్నాడు నందు. హీ 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 అంటూ వెర్రి నవ్వొకటి నవ్వి, ఈరోజు నేను తిన్నదానికంటే నీతో తిన్నదే ఎక్కువైంది నందు సీరియస్ మాటలు అని అంటూ గటగట వాటర్ బాటిల్ ఖాళీ చేసింది రాధిక. నందు రాధిక మాటలు పూర్తిగా వినకముందే బాటిల్ పట్టుకుని వాటర్ తెస్తా అంటూ అక్కడి నుంచి పారిపోయింది. అంతలోనే అక్కడికి కాస్త దూరంగా రాధిక కోసం ఎదురు చూస్తున్న ఒక ప్రాణి పక్కన నందు లేడు కదా అని రాధిక దగ్గరికి వచ్చాడు. హాయ్ రాధిక అంటూ రాధిక వైపు చూస్తూ అన్నాడు విక్కీ. నువ్వా, హాయ్ అని ఒక హాయ్ విక్కీ మొహాన పడేసింది రాధిక వాటర్ బాటిల్ ఫిల్ చేస్తూ. 2 నెలల్లో మనం ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోతాం అన్నాడు విక్కీ. అవును, ఆ మాట గుర్తు చేయడానికే వచ్చావా? ఇది నాకు గుర్తు చేసే వాళ్ళతో ఇప్పుడే క్లాస్ కూడా అయిపోయింది అంది రాధిక. ఈ మాట చెప్పటానికి కాదు నేను వచ్చింది, అది అది అని నసుకుతూ ఉన్నాడు విక్కీ. డబ్బులు కావాలా, లంచ్ చేయలేదా అని అడిగేసింది రాధిక. విక్కీ మెలికలు చూసి, వాట్, డబ్బులా, నాకా అన్నాడు విక్కీ ఏదోలా ఫేస్ పెట్టి. ఏ వద్దా అంది రాధిక. అంటే డబ్బులు నా దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయి, అది కాదు అన్నాడు విక్కీ. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కాస్త త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి అంది రాధిక. అది, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని కళ్ళు మూసుకొని చెప్పేశాడు విక్కీ. రాధిక విక్కీని ఏదో వింత జీవిని చూసినట్టు ఒకసారి చూసి తమ చుట్టూ చూసింది. చాలామంది తమని చూస్తూ ఉండటంతో, ఒక్క నిమిషం విక్కీ, ఇప్పుడే వస్తాను అని విక్కీకి చెప్పి వాటర్ బాటిల్ నందుకిచ్చి, నువ్వు క్లాస్కి వెళ్ళు నందు, నాకు ఒక 5 నిమిషాల పనుంది, అది చూసుకొని వస్తా అంది రాధిక. దూరం నుండి ఏం జరిగిందో చూసిన నందు ఏం మాట్లాడకుండా సరే అని రాధికతో అన్నాడు. రాధిక 4 అడుగులు వేయగానే తనకి కొంచెం దూరంలో ఉన్న విక్కీని జాలిగా చూసి క్లాస్కి వెళ్ళిపోయాడు నందు. రా, అలా నడుస్తూ మాట్లాడుకుందాం అన్నది రాధిక విక్కీతో. తను ఐ లవ్ యూ అని చెప్పగానే రాధిక చాలా కూల్గా ఉంది. తన చుట్టూ కాస్త దూరంలో ఉన్న ఫ్రెండ్స్ వెంటనే ప్రొసీడ్ అని ఎంకరేజ్ చేసినట్టు థంబ్ చూపించారు. విక్కీ భయపడినట్టు రాధిక బిహేవ్ చేయలేదు. రాధిక పక్కనే నడుస్తూ హ్యాపీగా గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది విక్కీకి. దూరం నుండి విక్కీ ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నారు. రాధిక నవ్వుతూ మాట్లాడుతుంది. విక్కీ ఫేస్ మాత్రం తమకి కనబడటం లేదు. రాధిక వాళ్ళకి ఆపోజిట్గా ఉంది కనుక
రాధిక నవ్వుతూ మాట్లాడటం వాళ్ళకి తెలుస్తుంది. రేయ్! ఈరోజు విక్కీ దగ్గర నుండి పెద్ద పార్టీ తీసుకోవాలి మనం అని ప్లేస్ ఎక్కడో, ఏ ఐటెమ్స్ పార్టీలో ఉండాలో ముందే లెక్కలు వేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు విక్కీ ఫ్రెండ్స్. పావుగంట తర్వాత మళ్ళీ రాధిక, విక్కీ నడుచుకుంటూ క్యాంటీన్ వైపు వచ్చారు. సరే విక్కీ, బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ విక్కీ అని రాధిక విక్కీకి చెప్పి క్లాస్కి వెళ్ళిపోయింది. విక్కీ ఫ్రెండ్స్ అంతా విక్కీ చుట్టూ చేరి, రే మామా, మాకు మంచి పార్టీ ఇవ్వాలిరా నువ్వు ఈరోజు అని సంతోషంగా అన్నారు కాస్త గట్టిగానే. ఫ్రెండ్స్ అంతా సరదాగా తన చుట్టూ తిరుగుతూ పార్టీ గురించి అడుగుతుంటే మండిపోయింది విక్కీకి. ఏంట్రా, మేం పార్టీ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడుకుంటా ఉన్నావు? మాకు పార్టీ ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావు కదా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అంతే అయింటుందిరా. ఆయన నీకు డబ్బు కొదవా చెప్పు? ఒక పార్టీ గురించి నువ్వు ఇలా ఆలోచిస్తావని మేము అస్సలు ఊహించలేదు అని ఇంకొకడన్నాడు. ఆపండ్రా, నాకు అసలే బ్రెయిన్ పనిచేయటం లేదు. మధ్యలో మీ గొడవ ఏంటి? పార్టీ పార్టీ అని నన్ను పిక్కు తింటున్నారు. ఒక పూట పార్టీ ఫుడ్ తినకపోతే చేస్తారా అని కస్సుమన్నాడు విక్కీ తన ఫ్రెండ్స్ మీద. అదేంట్రా అంత మాట అనేసావు? ఏదో నీ లవ్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు కదా అని సరదాగా అన్నాం. ఆ మాత్రానికి ఎందుకంత కోపం నీకు అన్నాడు ఒకడు. ఎవడు చెప్పాడు మీకు నా లవ్ సక్సెస్ అని కోపంగా అన్నాడు విక్కీ. అదేంటి, నువ్వు మాట్లాడుతుంటే రాధిక నవ్వుతూ మాట్లాడింది. ఇప్పుడు కూడా బాయ్ విక్కీ అని చేతులూపి మరీ చెప్పి వెళ్ళింది. నువ్వంటే ఇష్టం లేనమ్మాయి నీతో నవ్వుతూ ఎందుకు మాట్లాడుతుంది అన్నాడు ఇంకొకడు. హా, అదే కదా. నువ్వు లవ్వు అని చెప్పగానే కెవ్వుమని అరవకుండా, ఏదో కొంప మునిగిపోయినట్టు ఏడవకుండా, ఎప్పుడూ నీడలా అంటి పెట్టుకునుండి జాన్ జిగిరి దోస్తు నందుని పిలవకుండా ఉంటే మేమేమనుకోవాలి? సక్సెస్ అనే కదా అనుకుంటాం అన్నాడు ఒకడు వివరణ ఇస్తూ. మీరు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు అన్నాడు విక్కీ నీరసంగా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడి. ఏంటి అన్నారు విక్కీ ఫ్రెండ్స్ అంతా మూకుమ్మడిగా. విక్కీ అలానే ఏడుపు మొహంతో ఉంటే, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు విక్కీ అడిగాడు ఓ ఫ్రెండ్. రాధిక నాతో మాట్లాడతా అంటే ఎగురుకుంటూ వెళ్ళాను కదా, అప్పుడు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంతే కదా అంది రాధిక నవ్వుతూ విక్కీతో. అవును రాధిక, నువ్వంటే నాకు చాలా ప్రేమ. నేను ఫస్ట్ ఇయర్ నుండి లవ్ చేస్తున్నా, కానీ చెప్పలేకపోయాను అని రాధిక నవ్వుని చూసి మురిసిపోతూ చెప్పాడు విక్కీ. మనల్ని ఇంకొకరు ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎంత బాగుంటుందో కదా అంది రాధిక విక్కీని చూసి. అయ్యయ్యో, రాధిక నా లవ్ గురించి చెప్తే ఇంత హ్యాపీగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో చెప్పేవాడిని. అనవసరంగా ఇన్నాళ్ళు ఆ నందుని చూసి రాధిక దగ్గరికి రాలేదు. చాలా పెద్ద తప్పు చేశాను నేను అని తన మనసులో వచ్చిన తిట్లన్నీ తననే తిట్టుకొని 32 పళ్ళు చూపిస్తూ ఒక నవ్వు నవ్వాడు విక్కీ. యునో విక్కీ, నువ్వు అనుకుంటే ఒక మంచి మోడల్ అయిపోతావు అంది రాధిక. నేనా మోడలా అన్నాడు విక్కీ. నేనా కాలేజా అని సంతూర్ యాడ్ ఆల్రెడీ నా చిన్నప్పుడే వచ్చేసింది విక్కీ. ఇప్పుడు అలా చేస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. నువ్వు మంచి టూత్పేస్ట్ యాడ్కి బాగా సెట్ అవుతావు అంది రాధిక విక్కీ వెర్రి నవ్వు చూసి. థ్యాంక్స్ రాధిక, ఇన్నాళ్ళు నాలో ఇంత టాలెంట్ ఉందని ఎవ్వరూ గుర్తించలేదు. పక్కన తిరుగుతూ పార్టీ కోసం పడిచొచ్చే వెధవలున్నారు కానీ నాలోని టాలెంట్ కనిపెట్టే వాళ్ళే లేరు అని ఒకసారి తన ఫ్రెండ్స్ వైపు తిరిగి అన్నాడు విక్కీ. ఓకే, నీకు నచ్చినన్ని రోజులు నన్ను చూసుకుంటూ ప్రేమించుకో, నాకేం ప్రాబ్లం లేదు. మహా అయితే ఈ 2 నెలలే కదా నీకు నేను ఎదురుగా కనిపించేది. టైం కొంచెమే ఉందని ఫీల్ అవ్వకుండా ఉన్న టైంని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో ఆలోచించుకొని బాగా ప్రేమించు అంది రాధిక. విక్కీ బుర్రకేం అర్థం కాలేదు. 2 నెలలే అంటుంది, ఆ తర్వాత ఏం చేయాలి? ఏదో ఆలోచించుకో అంటుంది అని రాధికని చూశాడు విక్కీ అయోమయంగా. అంతవరకు గాలిలో తేలుతూ ఉన్నవాడు కాస్త నేల మీదకొచ్చి, కమాన్ విక్కీ, టైం వేస్ట్ చేసుకోకుండా నన్ను బాగా లవ్ చేయి అంది రాధిక ఇంకోసారి. అంటే నీకు కూడా నేనంటే ఇష్టం కదా, మరి నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి కదా అన్నాడు విక్కీ. అదేంటి, నీకంటే నా మీద ఏదో లవ్ ఉంది, కానీ నాకు అలా ఏం లేదు కదా. మరి అలాంటప్పుడు నేను నిన్ను ఎలా లవ్ చేస్తాను? నేను ఇంకా చాలా మంచి పిల్లని కనుక నువ్వు ప్రేమిస్తున్నా అని అంటే నీకున్న ఈ టైంని వాడుకో అని చెప్పాను అంది రాధిక. రాధిక మాటలు అయోమయంగా ఉంటే రాధికకి బహుశా లవ్ ప్రపోజల్ అలాంటివి నచ్చవేమో అని విక్కీ తనలో తానే అనుకొని, నీకు లవ్ చేయటం ఇలాంటివి నచ్చలేదని నాకు అనిపిస్తుంది, పోనీ పెళ్లి చేసుకుందాం అన్నాడు విక్కీ రాధికని కన్విన్స్ చేసేలా. ఓ పెళ్ళి, ఇదొకటి ఉంది కదా, పెళ్ళి పెళ్ళి, సరే పెళ్లి చేసుకుందాం అంది రాధిక. థ్యాంక్ యూ రాధిక,
అన్నాడు విక్కీ నేల మీద నుండి మళ్ళీ గాల్లోకి తేలుతూ. మన పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే మీరేమో బాగా హై క్లాసు, మేమేమో ఏదో అప్పర్ మిడిల్ క్లాసు. మ్యాచింగ్ బాగా కష్టం కదా అంది రాధిక. లేదు రాధిక, నా మాట అంటే మా ఇంట్లో వాళ్ళెవ్వరూ అడ్డు చెప్పరు అన్నాడు విక్కీ ఈసారి ఇంకొంచెం పైకి తేలుతూ. సరే మరి, అయితే మంచి రోజు చూసుకుని మీ అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, అత్త, మామ, పిన్ని, బాబాయ్, వాళ్ళ పిల్లలు, ఇంకా ఎంతమంది మీ ఇంట్లో ఉన్నారో అందరూ మా ఇంటికి వచ్చేయండి. ఒకరితో ఒకరం కలిసిపోయి మాట్లాడుకుందాం పెళ్లి గురించి. పండగలా చేసుకుందాం మన పెళ్ళి. నువ్వేం భయపడకు, మా అమ్మని నేను ఒప్పిస్తా మన పెళ్ళికి అంది రాధిక ధీమాగా. రాధిక మన పెళ్ళి అంటుంటే విక్కీ దగ్గర దగ్గర ఆకాశాన్ని తాకేశాడు ఆనందంలో. తీరా ఆకాశాన్ని అందుకునే టైంలో రాధిక పెళ్లి గురించి మాట్లాడుకోవటానికి ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పిన లిస్టు గుర్తుకొచ్చింది. అమ్మ నాన్న ఓకే, మిగతా వాళ్ళెక్కడా అని అనుకుంటూ కొంచెం తగ్గాడు విక్కీ. విక్కీ, నేను మన పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు అంది రాధిక. అది కాదు రాధిక, మా అమ్మ నాన్న నేను మా ఇంట్లో ఉండేది మేము ముగ్గురం మాత్రమే అన్నాడు విక్కీ. అంటే నీకు పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెదనాన్న, అత్తలు, మామలు, చింటూ, బుజ్జి, పింకీ లాంటి చిన్నపిల్లలు ఇలా ఎవరు లేరా అడిగింది రాధిక. అంటే మా పేరెంట్స్కి ఏదో ప్రాపర్టీస్ విషయంలో ఏవో గొడవలు వచ్చి ఉన్న కొద్దిమంది కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళతో మాకు మాటలు లేవు. అయినా నువ్వు చెప్పినంత లిస్టులో ఉన్నవాళ్ళు మాకు లేరు అన్నాడు విక్కీ. అంటే నువ్వు సింగిలా అంది రాధిక దిగాలుగా. అవును, కానీ మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరం అవుతాం కదా. నాకు నువ్వుంటావు, నీకు నేనుంటాను అన్నాడు విక్కీ ఆనందంగా. సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలేది బూడిదే అన్నాడు ఓ స్వామి. అలా ఉంది మన కథ. నేనే ఇంట్లో ఒకే ఒక్కదాన్ని, నీకు కూడా ఎవ్వరూ లేకుండా ఉంటే ఎలా అన్నది రాధిక నిరాశగా. రాధిక డల్ అవ్వటంతో అంటే నీకేం కావాలి నా నుండి అని అడిగాడు విక్కీ. ఒక పెద్ద కుటుంబం, నాకు ఆ ఇంట్లో అందరూ కావాలి. అత్త, మామ, బామ్మ, తాత, అన్న, వదిన, మరిది, ఒకరు ఇద్దరు ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, ఇంకా వీలైతే ఓ గయ్యాలి విలన్, నేను చేసుకుపోయేవాడంటే పడి చచ్చే ఒక చక్కని మరదలు అని ఒక్క క్షణం ఆగి, ఒకటే అయితే ఏం సరిపోతుంది, నాకు కాంపిటీషన్ కోసం కనీసం ఇద్దరో ముగ్గురో ఉంటే అప్పుడే కదా సరదా అని తన వర్షన్లో ఏవేవో చెప్పుకుంటూ పోతుంది రాధిక. రాధిక మాటలు వింటూ ఏడుపు ఒకటే తక్కువైంది విక్కీకి. ఒక్కసారిగా ఆకాశం నుండి భూమి మీదికి ఎవరు తోసేసినట్టు కింద పడ్డాడు విక్కీ. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం విన్నావు కదా, వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉండు. నీకోసం నేను వెయిట్ చేస్తాను. ఇంక మనం వెళ్దామా, క్లాస్కి టైం అవుతుంది అంది రాధిక. అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళంతా నాకు ఉంటే గానీ పెళ్లి చేసుకోవా నన్ను అని అడిగేశాడు ఫైనల్గా విక్కీ రాధికను. అయ్యో, ఇంతసేపు నేను చెప్పింది నీకు అర్థం కాలేదా, మళ్ళీ చెప్తాను అని మళ్ళీ అమ్మ నాన్న అంటూ రాధిక మొదలు పెడితే, స్టాప్, అర్థమైంది నాకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు పెద్ద కుటుంబం ఉండాలి అంతేగా అన్నాడు విక్కీ నీరసంగా. అంతే, కాకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలిసేవాళ్ళు కాకుండా ఎప్పుడూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం కావాలి నాకు నీ నుండి అంది రాధిక. విక్కీ ఉసూరుమంటూ ఇంకోసారి ఆలోచించు రాధిక నా గురించి అన్నాడు రిక్వెస్టింగ్గా. ఇందులో ఆలోచించడానికి ఏముంది విక్కీ, నువ్వు నీ పనిలో ఉండు, టేక్ యువర్ ఓన్ టైం అని అక్క నుండి వెళ్ళింది రాధిక. ఇదిరా జరిగింది అని విక్కీ తన ఫ్రెండ్స్ ముందు తన కడుపులో బాధ బయట పెట్టుకున్నాడు. విక్కీ మాటలు విన్నా ఏ ఒక్కరికి కూడా నోటి మాట రాలేదు. ఆ తర్వాత కట్ చేస్తే రాధిక ఫోటో ఒకటి చాలా పెద్దదిగా గోడకి అంటించుంది. చక్కగా నవ్వుతూ ఉంది రాధిక. ఆ ఫోటోని చూస్తూ రాధిక ఫేస్ మీద చేయి వేసి తడుముతూ, నిన్ను చేరటానికి ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? నేను నీ పక్కనుంటే ఇలానే మనసారా నవ్వుతూ ఉంటావా? నీ జీవితంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలా అని నా ప్రాణం కొట్టుకుంటుంది ఇక్కడ. ఎంత అందంగా ఉందో నీ నవ్వు. నీ నవ్వుతోనే నన్ను పడేసావుగా. నా వైపు ఒక్కసారి చూడు. ఒక్కసారి నువ్వు నీ చెయ్యందిస్తే చచ్చే వరకు నీ నీడలా ఉంటా. నీ చిరునవ్వు చెదరకుండా చూసుకుంటా. లవ్ యూ రాక్షసి, నీ నవ్వుతోనే నన్ను చంపుతున్నందుకు అంటూ రాధిక ఫోటోకి ఊసులు చెప్పుకుంటూ ఉన్నాడు ఒకతను. అంతలోనే అతని ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ స్క్రీన్ మీద నేమ్ చూసుకుని నవ్వుతూ కాల్ అటెండ్ చేశాడు. అవతల వాళ్ళు చెప్పేది విని ఒక్క క్షణం అతని ఫేస్ అంతా కోపంతో ఎర్రబడింది. కోపంతో పిడికిలి బిగుసుకుంది. కానీ ఆ తర్వాత అవతల వారు చెప్పింది విని పగలబడి నవ్వాడతను. దూరం నుండే అతన్ని చూస్తున్న ఫ్రెండ్ అతని మాటలు వినబడకపోయినా
రోజూ ఆ ఫోటో దగ్గర తనుండటం, ఏదో చెప్పుకోవటం అలవాటే కనుక పెద్దగా పట్టించుకోలేదు. కానీ కోపంతో ఉన్న అతను ఒక్కసారిగా నవ్వుతుంటే అర్థం కాలేదు కాసేపు. ఏం జరిగిందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ కలిగింది. తన ఫ్రెండ్ బయటికి రాగానే అడగాలి అనుకున్నాడు తన మనసులో. అతను బయటికి రాగానే, "హేయ్! ఏంటి నిన్నటి విషయాలు? ఈరోజు మార్నింగ్ విషయాలు నా చెల్లికి చెప్పుకోవటం అయిపోయిందా?" అన్నాడు అతని ఫ్రెండ్. "హ్మ్" అని అతను నవ్వుతుంటే, "మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ పేరు చాలా బావుంటుంది" అన్నాడు అతని ఫ్రెండ్. "ఏంట్రా నాతో ఏమైనా పనుందా? పొద్దు పొద్దున్నే బాగా పొగుడుతున్నావు. ఏంటి మ్యాటర్?" అడిగాడతను. "అంటే నాకు కాస్త క్యూరియాసిటీ ఎక్కువ కదా! ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు ఫోన్‌లో మాట్లాడిన మ్యాటర్ అర్జెంట్‌గా తెలుసుకోకపోతే నాకు పిచ్చి పడుతుంది" అన్నాడు అతని ఫ్రెండ్. "నీకెందుకురా అంత క్యూరియాసిటీ?" అడిగాడు మళ్ళీ అతను. "మన విషయాల కన్నా పక్కోడి విషయాల మీద ఎవరికైనా కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ. మన బ్రతుకు సెల్యులార్‌లా ఉన్నా పట్టించుకోం కానీ, పక్కోడి లైఫు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నా మనసులో కొట్టుకు చేస్తాం. ఇది అందరికీ ఉండేదే గానీ నాకు కాస్త ఎక్కువ. తెలుసుకోకపోతే ఈరోజు నేను చచ్చేలా ఉన్నాను. ప్లీజ్ చెప్పవా?" అంటూ అతని గడ్డం పట్టుకొని అడిగాడు అతని ఫ్రెండ్. అతని ఫ్రెండ్ మనసులో ఏదీ ఉంచుకోడు. మనిషికి కాస్త ఆత్రం ఎక్కువే కానీ చెడ్డవాడు కాదు. 2 ఏళ్ల నుండి తనకి తెలుసు. అందుకే నవ్వి, "సరే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. నిన్న రాత్రి నువ్వు కంప్లీట్ చేయకుండా వదిలేసిన థీసిస్ వర్క్ ఫైనల్ ప్రూఫ్ చెక్ చెయ్యి" అన్నాడతను. "రేయ్! ఇది అన్యాయం రా! నా క్యూరియాసిటీ పిచ్చి నీకు తెలిసి కూడా నాకు చెప్పకుండా బ్రేకులు వేస్తున్నావు కదరా! నువ్వు చెప్పిన పని చేయాలంటే ఎంత లేదన్నా కనీసం ఒక రోజు పడుతుంది. పైకి కనిపించవు గానీ బయటికి అందంగా కనిపించే మహా దుర్మార్గుడివిరా నువ్వు" అన్నాడు అతని ఫ్రెండ్. "ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి డిసైడ్ చేయటం కావాలా? లేక నీ క్యూరియాసిటీకి ఆన్సర్ కావాలా?" అడిగాడు అతను. "చేస్తాను. చేయక చస్తానా? ఏమైనా కానీ. కనీసం రేపైనా చెప్పరా?" అంటూ థీసిస్ బుక్ తీసుకొని వదిలేసిన దగ్గర నుండి మళ్ళీ చూడటం మొదలుపెట్టాడు అతని ఫ్రెండ్. అతను నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు తన వర్క్ మీద. ఆ తర్వాత కట్ చేస్తే పొద్దున్నే నిద్ర లేవగానే ఒక పెద్ద కుటుంబం. నాకు ఆ ఇంట్లో అందరూ కావాలి అని రాధిక గట్టిగా తన మనసులో అనుకుంటూ ఉన్న టైం అది. రామచంద్రపురం. "అయ్యా, నా బిడ్డకి పెళ్లి కుదిరింది. అమ్మగారు మీరు ఆశీర్వదిస్తే దాని బ్రతుకు బావుంటుంది" అన్నాడు ఆ ఇంటి పాలేరు మాణిక్యం తన కూతుర్ని తీసుకువచ్చి. "జానకి" అంటూ పిలిచారు దశరథ రామయ్య, ఆ ఊర్లో పెద్ద మనిషి. గొప్ప పేరున్న కుటుంబం వారిది. "వస్తున్నానండి" అంటూ అప్పటికి సిద్ధం చేసుంచిన ఒక ప్లేట్ తీసుకుని బయటికొచ్చింది జానకమ్మ, దశరథ రామయ్య గారి ధర్మపత్ని. "మాణిక్యం, మీ అబ్బాయి పెళ్లి కుదిరిందని మా పెద్దోడు నిన్ననే చెప్పాడు. నువ్వు రాకముందే అన్నీ సిద్ధం చేయించారు మీ అయ్యగారు" అంటూ తన భర్త వైపు అభిమానంగా చూసింది జానకి. "మీ మనసు మాకు తెలీదా తల్లి? మీ ఆశీర్వాదం కోసమే నా బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చాను" అన్నాడు మాణిక్యం కూతురు వైపు చూసి దీవించమని. మాణిక్యం కూతురు దశరథ రామయ్య జానకి గారికి నమస్కారం చేయగానే వాళ్ళు కూడా "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అని నిండు మనసుతో దీవించి తాంబూలం ప్లేట్ చేతికిచ్చారు కాబోయే పెళ్లి కూతురికి. తాలిబొట్టు, పట్టుచీర, జాకెట్, పండ్లు, పూలు, కొంత డబ్బుతో నిండిన ఒక పెద్ద ప్లేట్ని. అవి చూడగానే మాణిక్యం మనసు సంతోషంతో పొంగిపోయింది. చాలా వరకు పెళ్లికయ్యే ఖర్చు తగ్గించారని వాళ్ళకి మరోసారి నమస్కరించి కుటుంబం మొత్తం పెళ్లికొచ్చి దీవించమని వెళ్ళిపోయారు మాణిక్యం, ఆయన కూతురు. దశరథ రామయ్య, జానకమ్మ ఇంట్లోకి వెళ్ళగానే, "అత్తయ్య, టైం 9 గంటలవుతుంది. మీరిద్దరు ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. ఏదైనా పనులుంటే తిన్న తర్వాత చూసుకోవచ్చు. ముందు రండి" అని వాళ్ళని కూర్చోబెట్టి కొసిరి కొసిరి టిఫిన్ వడ్డిస్తూ అన్నది సుజాత, ఆ ఇంటి పెద్ద కోడలు, దశరథ రామయ్య గారి పెద్ద కొడుకు విజయేంద్ర భార్య. "నేను ముందే చెప్పానక్క, మాణిక్యం వస్తాడు, వాడికి ఇవ్వాల్సిందిస్తే వాడు మిగతా పనులు చూసుకుంటాడని. నా మాట వినకుండా తినకుండా అలాగే ఉన్నారు" అన్నది పద్మ, ఆ ఇంటి చిన్న కోడలు, అప్పుడే అక్కడికొస్తూ. "మనం కాసేపు తర్వాత అయినా తినొచ్చులే పద్మ" అని నేనే అన్నాను. అయినా ఇప్పుడు పెద్దగా లేట్ కూడా కాలేదు. ఇంకా 9గా అంది జానకి. "మీరు బానే చెప్తారత్తయ్య. మీరు ఈ టైంకి ఇంత తిని టాబ్లెట్స్ వేసుకోకపోతే మీ చిన్న కొడుకు నాకు మొట్టికాయలు వేస్తాడు. నా తల బొప్పి కట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా" అంది పద్మ తన భర్త రాజేంద్ర మీద చిన్న కంప్లైంట్ ఇస్తున్నట్టు. "అంటే మా మరిది నీకు మొట్టికాయలు వేస్తాడని భయంతో అత్తయ్య వాళ్ళని టైంకి తినమంటున్నావా?" నవ్వుతూ అంది సుజాత. "ఒక రకంగా అంతే అక్క. నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం రాదు. ఆకలేసినప్పుడు తింటారు కదా అని నేను అనుకుంటాను. నువ్వు దగ్గరుండి పెట్టాలి కదా అని ఆయన అంటారు" అంది పద్మ. అంతలోనే "రండి మరిది గారు,
మీరు కూడా కూర్చోండి, టిఫిన్ చేద్దురు అంది సుజాత పద్మ వెనక వైపు చూస్తూ. అంతే, ఒక్క క్షణంలో సుజాత వెనక్కి వెళ్ళి దాక్కుంది పద్మ, వెనక ముందు చూడకుండా. పద్మ చేసిన పనికి సుజాత నవ్వుతుంటే మెల్లిగా సుజాత వెనక నుండి తొంగి చూసింది పద్మ, తన భర్త ఎక్కడున్నాడు అని. కానీ అక్కడ తన భర్త రాజేంద్ర లేడు. అంటే అక్క, నువ్వు కావాలనే ఆయన వచ్చినట్టు అన్నావు కదా అని అడిగింది పద్మ కాస్త అలిగినట్టు. ఆయన ఎందుకే నీకు వాడంటే అంత భయం? ఆయన నువ్వెవరివి? స్వయాన నా మేనకోడలివి. చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూనే పెరిగావు కదా, నీకు వాడేం కొత్త కాదు. పెళ్ళై 25 సంవత్సరాలైనా వాడంటే నీకు అంత భయమేంటి అంది జానకి పద్మని చూసి నవ్వుతూ. దశరథ రామయ్య వాళ్ళని చూసి నవ్వుకొని తినటం పూర్తవటంతో అక్కడి నుంచి వెళ్ళాడు పొలం వైపు పనుందని. మామగారు వెళ్ళటంతో అప్పటి వరకు చిన్నగా మాట్లాడిన పద్మ అత్తగారి పక్కన చైర్లో కూర్చుంటూ సుజాతను లాగి ఇంకొక చైర్లో కూర్చోబెట్టింది. నీ కొడుకుని చూస్తే నాకేం భయం లేదు, కాకపోతే ఇక్కడ నొప్పి అని తల మీద చూపిస్తూ చెప్పింది. చిన్నప్పటి నుంచి అంతే, మొరటోడు, ఏం చెప్తే అది వినాలి, లేకపోతే ఇగో ఇలా ఒకటి వేస్తాడు అని తల మీద కట్టిన బొప్పి చూపించి, ఈ బాధ నాకెందుకమ్మా, చెప్పిన పని చేస్తే పోయా అంది పద్మ ఉసూరుమంటూ. ఏంటే, చూస్తున్నాను కదా అని నా కొడుకుని మొరటోడని అంటున్నావు, పైగా ఏదో కంప్లైంట్ చేస్తున్నావు. నా కొడుక్కి ఒక్క మాట చెప్పానంటే అన్నది జానకమ్మ కాస్త సీరియస్గా. జానకమ్మ మాటలకి పద్మ బిక్కమొహం పెడితే మళ్ళీ అంతలోనే నవ్వేసింది జానకమ్మ. జానకమ్మ నవ్వగానే పద్మ సుజాత కూడా నవ్వారు. తోడికోడలిద్దరూ నవ్వుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది జానకికి. తను తినటం పూర్తవటంతో మీరు కూడా తినండమ్మా అని చెప్పి టాబ్లెట్ వేసుకుని తన గదిలోకి వెళ్ళింది విశ్రాంతి కోసం జానకి. ఏం పద్మ, నిజంగా నీకు మా మరిదంటే అంత భయమా, లేక అత్తయ్య వాళ్ళ ముందు అలా చెప్తున్నావా అడిగింది సుజాత తమ చుట్టూ ఎవరూ లేకపోవటంతో. అదేంటక్క అలా అడిగేశావు? ఇద్దరం ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా, నా గురించి నీకు తెలీదా అంది పద్మ. తెలిసింది, బాగా తెలిసింది, అది కూడా ఈ మధ్యే. మా మరిది నీ కాళ్ళు పట్టటం అంటూ నవ్వింది సుజాత. అయ్యో, అక్క చూసేసింది అని తన మనసులో అనుకొని తన మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంది పద్మ. అంటే అక్క, అది ఆ రోజు అని పద్మ సిగ్గులో మొగ్గవుతుంటే, కాస్త డోర్ వేసుకోవే అప్పుడెప్పుడైనా అని పద్మని వీపుపై తట్టి కిచెన్లోకి వెళ్ళింది సుజాత నవ్వుతూ. సుజాత మాటలకి పద్మ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో ముగ్గులు వేస్తుంటే అప్పుడే ఇంట్లోకి వచ్చింది అనిత, దశరథ రామయ్య గారి కూతురు. పెళ్ళయ్యాక ఆ వీధిలోనే 4 ఇళ్ళు అవతల ఉంటుంది. కానీ రావటం పోవటం అంతా మామూలే. పేరుకు పక్కిళ్ళే కానీ పొద్దుట్నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. ఏంటి వదినా, బాగా నవ్వుతున్నావు, కాస్త సిగ్గుపడుతున్నావు, ఏంటి విషయం అని సరదాగా అంది అనిత పద్మని చూస్తూ. ఏం లేదులే అనిత, టిఫిన్ చేద్దాం కూర్చో అంది పద్మ టాపిక్ డైవర్ట్ చేయాలని. నేను తినే వచ్చాను కానీ ఇంతకు మ్యాటర్ ఏంటి అంది మళ్ళీ అనిత కావాలని. సుజాత కూడా కిచెన్లో నవ్వుతూ ఉండటం కూడా కనిపించింది అనితకి, ఓపెన్ కిచెన్ అవ్వటం వల్ల. ఏం లేదనిత, ఊరికే ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం అంది పద్మ. నాకు చెప్పకూడదా, మీ తోడికోడలు ఇద్దరు ఒకటి నేనొకటినా అంది అనిత కావాలని. అయ్యో, అలా అంటావేంటనిత, ఎప్పుడైనా నిన్ను మాలో నుండి వేరుగా చూసామా? అయినా మాకంటే నువ్వే ఎక్కువ కదా, నువ్వు ఇంటి బిడ్డవి, మేము ఇంటి కోడళ్ళం అంది సుజాత అప్పుడక్కడికి వస్తూ. లేదులే వదినా, సరదాగా అన్నాను, మీ గురించి నాకు తెలీదా, అమ్మ తర్వాత అమ్మలాంటి వాళ్ళు మీ ఇద్దరూ నాకు అంది అనిత. సరే సరే, ముందు కాస్త టిఫిన్ చెయ్యి, మీ ఇంట్లో తింటే తిన్నావులే, మాతో పాటు కాస్త మా కోసం అని చెప్పేసి కాస్త ప్లేట్లో పెట్టించింది సుజాత అనితకి. ముగ్గురు కలిసి టిఫిన్ చేసి మాటల్లో పడ్డారు. అర్జున్ ఎప్పుడు వస్తున్నాడు అనిత అడిగింది పద్మ అనితని. 4 రోజుల్లో వస్తానన్నాడు వదిన, ఆ విషయమే మీకు చెప్పాలని నేను కూడా వచ్చాను అంది అనిత. వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెడదాం, అసలే 3 నెలల తర్వాత వస్తున్నాడు, ఏం చదువులో ఏమో. పిల్లలు బాగా చదువుకోవాలని మనమే అనుకుంటాం, మనమే వాళ్ళని దూరం పంపిస్తాం, కానీ చూడకుండా ఉండలేము అని అంటూ తన మనసులో తన కొడుకు గురించి అనుకుంది పద్మ. అంతేనే, ఏం చేసినా వాళ్ళ కోసమే కదా అని అర్జున్కి ఇష్టమైనవన్నీ ఈరోజే చేసేద్దాం, మళ్ళీ 4 రోజులు, అంత పెద్దగా టైం లేదు కాబట్టి అంది సుజాత. అతలు అంటూ అప్పుడే లోపలికొచ్చి సుజాత పద్మలని చెరో చేతో చుట్టుకుంది మానస, అనిత కూతురు. ఏంటే, కనీసం చెప్పా పెట్టకుండా వచ్చావు, అసలు నువ్వు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదే, పైగా రాత్రి ఫోన్లో కూడా ఇంకొన్నాళ్ళు రాననే చెప్పావు అంది అనిత తన కూతుర్ని అలా చూసేసరికి ఆశ్చర్యంగా ఆనందంగా.
అంటే నీ ఫోన్ పెట్టేశాక మామయ్య ఫోన్ చేశాడు. మా మామయ్యకి నన్ను చూడాలని ఉందంట. అందుకే వచ్చేసా అంది మానస. అంటే నా కోసం కాదా వచ్చింది? మీ మామయ్య కోసమా? అప్పటికి అడిగాను కదే రమ్మని. కుదరదని చెప్పావు నాకేమో. కానీ మా అన్నయ్య ఫోన్ చేస్తే వచ్చేసావా? అంది అనిత అలకపట్టి. ఫోన్ చేస్తేనే రాలేదు. వచ్చి తీసుకొచ్చాడు మా మామయ్య అంటూ పక్కకి చూసింది మానస. అప్పుడే మానస బ్యాగ్ తీసుకుని లోపలికొస్తూ కనిపించాడు రాజేంద్ర. అన్నయ్య, అంత పొద్దున్నే దీనికోసం వెళ్ళావా నువ్వు? ఒక మాట చెప్తే దీనికోసం నచ్చినవి నేను చేసి పెట్టేదాన్ని కదా అంది అనిత. ఈ ఒక్కరోజుకే ఉంటుందా నీ కూతురేమైనా? హాలిడేస్ ఇచ్చారు. అదే ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకోమని. ఇంకో నెల రోజులు ఇక్కడే ఉంటుంది. నిదానంగా చేసి పెట్టు అని అనితకి చెప్పి పద్మ వైపు చూశాడు రాజేంద్ర. భర్త చూపులోనే అతనేం చెప్పాలనుకున్నాడో అర్థమైన పద్మ, మానస, ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. టిఫిన్ తినేసి ఆ తర్వాత కబుర్లు చెప్పొచ్చు అంది పద్మ. మానస రాజేంద్రతో నవ్వుతూ మాట్లాడుతూ తింటూ ఉంది. అనిత పక్కనే కూర్చుని పెడుతూ ఉంది. ఎన్నాళ్ళైందో ఈ ఇంట్లో పిల్లల నవ్వులు విని. పోయిన పండగకొచ్చారు. 10 రోజులు 10 నిమిషాల్లా సరదాగా అయిపోయాయి. మళ్ళీ ఎవరి చదువులు వాళ్ళవి అంటూ తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఈరోజు మానస వచ్చింది. ఇంకో 4 రోజుల్లో అర్జున్ వస్తున్నాడు. వీళ్ళొచ్చినట్టు చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా పిలిస్తే బావుంటుంది అంది సుజాత. నా మనసులోను కూడా అదే ఉందక్కా. కానీ ఇప్పుడు ఒకడేమో దూరంగా ఉన్నాడు. ఇంకొకడేమో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని ఇప్పుడే రానని చెప్పాడు అంది పద్మ బాధగా. రాజేంద్ర వీళ్ళ మాటలు విని, నేను పిల్లలందరితో మాట్లాడాను. ప్రియ మాత్రం విజయేంద్ర సుజాతల కూతురు. ఇంకో 4 రోజుల్లో వస్తుంది. అర్జున్ వచ్చేటప్పుడు ప్రియాని తీసుకుని రమ్మని చెప్పాను. మిగతా వాళ్ళు వీలైనంత త్వరగా అందరూ ఇక్కడికి వస్తామని చెప్పారు అని అక్కడి నుండి బయటికి వెళ్ళాడు రాజేంద్ర. అన్నయ్య అంటూ ఫోన్లో మాట్లాడుతూ. వావ్, అందరూ వచ్చేస్తున్నారు అని నవ్వుతూ అంది మానస. అనిత, సుజాత, పద్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తమ పిల్లలు వస్తున్నారని. ఆ విషయమే వెళ్ళి జానకమ్మకి చెప్పింది పద్మ సంతోషంగా. ఆ తర్వాత కట్ చేస్తే యథాప్రకారం లేటుగా క్లాస్కొచ్చిన రాధిక సార్ చెప్పే గీతోపదేశం విని ఆ తర్వాత వెళ్ళి నందు పక్కన కూర్చుంది. నిన్న వాడి పరిస్థితి ఏంటి అడిగాడు నందు. కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాడు. కాస్త టైం పడుతుంది అంది రాధిక. మంచోడు కదే వాడు, ఒప్పేసుకో అన్నాడు నందు బోర్డు వైపు చూస్తూ మెల్లిగా చేతులు నోటికి అడ్డు పెట్టుకుని. మంచోడు కనుకే అంత వివరంగా చెప్పాను అన్నది రాధిక ఒత్తి పలుకుతూ. నందు ఒప్పుకో అన్నందుకు గుర్రుగా చూస్తూ. వాడిని చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగా సెట్ అయిపోతుంది. మంచి సౌండ్ పార్టీ వాడు అన్నాడు నందు. సౌండ్ పార్టీలొద్దులే, సౌండ్ పొల్యూషన్ నాకు నచ్చదు అంది రాధిక వెటకారంగా. ఏంటి, నేనొకటంటే నువ్వొకటంటున్నావు అన్నాడు నందు. నా సంగతి పక్కన పెట్టు, నీ ప్రేమ కథ ఎంతవరకు వచ్చింది అడిగింది రాధిక బోర్డు చూస్తూ. చెప్పాలనుంది కానీ అన్నాడు నందు. కానీ లేదు గీనీ లేదు, ఇలాగే లేట్ చేస్తే నీకు కాంపిటీషన్ పెరిగిపోతుంది అంది రాధిక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఎంతో కూల్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.